ఓకే అప్ప. నా పేరు తిరుమల. నేను ఒక కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి గత 7-8 సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా రీడర్గా వస్తున్నాను. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈ గ్రంథాలయం అనేది చాలా వరకు నిరుద్యోగులకు, పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇక్కడున్న సమస్యలు ప్రధానంగా ఏమంటే, ఇక్కడున్న 36,000 బుక్స్ కూడా అందులో చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి పాతబడిపోయినాయి. సో అవి మేము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి మేము రిక్వెస్ట్ ఏం పెట్టినామంటే, అప్ టు డేట్ బుక్స్ తెప్పించండి. ఎందుకంటే ఎగ్జామ్లో అప్ టు డేట్ బుక్స్ మాత్రమే యూజ్ అవుతాయి కాబట్టి ఓల్డ్ వర్షన్ బుక్స్ అనేది యూజ్ కావు. సో అదొక సమస్య ఉంది మనకి ఈ లైబ్రరీలో. అలాగే కంప్యూటర్ ప్రజ్ఞానం అనేది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు అవసరం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, లేదా జాబ్ అప్లై చేయడానికి కానీ, లేదా ఇతర ఏదైనా మనము నోటిఫికేషన్ చూసుకోవడానికి కూడా సిస్టమ్ లేదా కంప్యూటర్ అనేది చాలా అవసరం కాబట్టి, అయితే ప్రస్తుతం అనేది లైబ్రరీలో ఒకే సిస్టమ్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఆ సిస్టమ్స్ సంఖ్య కూడా పెంచాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న సమస్య ఏమంటే, గ్రంథాలయ చుట్టూ పరిశుభ్రత అనేది ఫస్ట్ చాలా చండాలంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ గ్రంథాలయం బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మద్యం సేవించడం, అక్కడే పడుకోవడము, అక్కడే అల్లరి చేయడము, అక్కడే అంత అపరిశుభ్రత అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో దాని మీద కూడా మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. దాని మీద కూడా అధికారులు యాక్షన్ తీసుకుంటే కూడా మాకు చాలా బాగుంటుంది. అలాగే గ్రంథాలయం ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో లేదా నిరుద్యోగ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోతున్నారు. దాని కారణం ఏమంటే, ఈ గ్రంథాలయం ఇక్కడ ఉండే ప్లేస్ వలన, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ వలన చాలామంది కూడా ఎవరైతే ఈ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. దయచేసి మేము అధికారులకు ఏం చెప్తున్నామంటే, మ్యాక్సిమం ఈ బిల్డింగ్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తే కూడా చాలా ఉపయోగపరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న ఆడపిల్లలు అయితేనేమి, లేదా నిరుద్యోగులు అయితేనేమి, లేదా ఉమెన్స్ అయితేనేమి వాళ్ళు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే గ్రంథాలయం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద ఒక గుంత మాదిరిగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వర్షపు నీరు అనేది అక్కడ చేరేసి చాలా కంపు అంటే దరిద్రమైన వాసన కూడా రావడం జరుగుతుంది. అది కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య ఏమంటే, ఇక్కడ ఏదైతే రీడర్స్ ఉన్నారో ఈ రీడర్స్కి ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలని కూడా నేను కోరుకుంటున్నాను. తిక్కప్ప ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో ఈరోజు ఉన్నటువంటి పాతకాలంలో పద్ధతి మాదిరిగా పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మోడల్లో ఉపయోగపడే విధంగా నిరుద్యోగులకు అయితేనేమి, ఈ ఇతర వాళ్ళకి అయితేనేమి కొత్త మోడల్ ప్రకారంగా ఉపయోగపడే విధంగా డిజిటల్ లైఫ్లో కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో నిరుద్యోగ